జై శ్రీరామ్. ఈ రోజు నుంచి మనం హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం. అసలు హనుమాన్ చాలీసా గురించి తెలుసుకునే ముందు హనుమాన్ చాలీసా రాసింది ఎవరు? హనుమాన్ చాలీసా రాసింది తులసీదాస్. తులసీదాస్ గొప్ప శ్రీరాముడు భక్తుడు. తులసీదాస్ శ్రీరాముడు భక్తుడైతే హనుమాన్ చాలీసా ఎందుకు రాశాడు? అది తెలియాలంటే హనుమాన్ చాలీసా అయ్యే లోపల మీకే అర్థమవుతుంది. హనుమాన్ చాలీసాలో చాలీసా అంటే 40. హనుమాన్ చాలీసాలో హనుమాన్ శ్లోకాలు 40 ఉంటాయి. అందుకే దాన్ని హనుమాన్ చాలీసా అంటారు. ప్రతి శ్లోకానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, ఎన్నో కథలతో ముడిపడి ఉంటాయి. దీంట్లో ఫస్ట్ శ్లోకం జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశతు లోక ఉజాగర. మనం ఇవాళ జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ గురించి తెలుసుకుందాం. నువ్వు మాట్లాడే విధానంలోనే నువ్వేంటో తెలిసిపోద్ది. నీ మాటల్లోనే నీకెంత నాలెడ్జ్ ఉందో తెలిసిపోద్ది. హనుమంతుడు సముద్రమంత విజ్ఞానం కలవాడు. ఫస్ట్ టైం శ్రీరాముడు హనుమంతుడిని కలిసినప్పుడే శ్రీరాముడికి అర్థమైపోద్ది హనుమంతుడు ఎంత పెద్ద జ్ఞాని అని. అందుకే ఫస్ట్ శ్లోకంలోని జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర అని ఉంటది. మొదటిసారి శ్రీరాముడు రిషిముఖ పర్వతం పైన హనుమంతుడు కలిసినప్పుడు హనుమంతుడు ఎంత పెద్ద జ్ఞానో శ్రీరాముడికి అర్థమైంది. వెంటనే శ్రీరాముడు లక్ష్మణుని పక్కకు పిలిచి ఇలా అంటాడు: ఆంజనేయుడు గొప్ప విలువలు జ్ఞానం కలిగినవాడు. ఆయన మాట్లాడే విధానం, శరీరం చూస్తుంటేనే ఆయన ఎంతో పెద్ద జ్ఞాని అని తెలిసిపోతుంది. హనుమంతుడు ఖచ్చితంగా వేదాలన్నీ పూర్తి చేసి ఉంటాడు. మరి అవన్నీ హనుమంతుడికి ఎవరు నేర్పించారు? హనుమంతుడికి ఏదైనా నేర్చుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువ. గట్టిగా చెప్పాలంటే హీ ద స్టూడెంట్ ఫర్ లైఫ్ టైం. అయితే హనుమంతుడు తన బాల్యంలోనే తన తండ్రి అయిన కేసరి గొప్ప జ్ఞాని అని సూర్య భగవాన్ని చూపించి ఆయన గురువుగా చేసుకోమని చెప్తారు. అప్పుడు హనుమంతుడు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్లి తనని శిష్యునిగా అంగీకరించమని అడుగుతాడు. అయితే అప్పటికే సూర్యుడి దగ్గర 60 కోట్ల మంది శిష్యులు ఉంటారు. స్పేస్ లేదు అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు స్పేస్ అవసరం లేదు, మీ అంగీకారం ఉంటే చాలు అని అన్నాడు. సూర్యుడు ఎంతో సంతోషించి హనుమంతుడిని శిష్యుడిగా ఒప్పుకుంటారు. సూర్య భగవానుడు పాఠాలు చెప్తుంటే సూర్యుడికి సమానంగా గాల్లో ఎగురుతూ హనుమంతుడు పాఠాలు వినేవాడు. హనుమంతుడికి పాఠాలు వినటం ఎంతో ఇష్టం. గురువు చెప్పే పాఠాలు విన్నంత వరకు ఆయనకేమీ అవసరం లేదు. హనుమంతుడు 9 రోజుల్లోనే 4 వేదాలు, 9 వ్యాకరణాలు అంటే రూల్స్ ఆఫ్ గ్రామర్ కంప్లీట్ చేసిండు. నార్మల్ గా అవి కంప్లీట్ చేయడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది, కానీ హనుమంతుడు యుక్త వయసులోనే అన్ని పూర్తి చేశారు. చాలా మందికి విజ్ఞానంతో పాటు పొగరు కూడా పెరుగుద్ది. హనుమంతుడు ఎంత పెద్ద గొప్ప జ్ఞాని అయినా ఎప్పుడూ సేవభావంతోనే ఉండేవాడు. హనుమంతుడు అంటే నాలెడ్జ్ మాత్రమే కాదు, హనుమంతుడు అంటే వాల్యూస్. తన నాలెడ్జ్ నుండి తను నేర్చుకున్న వాల్యూస్. హనుమంతుడు జ్ఞానసాగర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ఓషియన్. హనుమంతుడు గుణసాగర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ వాల్యూస్. ఇవాళ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ గురించి నేర్చుకున్నాం. రేపు జయ కపీశతి లోక ఉజాగర గురించి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్: హనుమంతుడు 4 వేదాలు, 9 వ్యాకరణాలు ఎన్ని డేస్ లో నేర్చుకుండు? కమెంట్ బిలో.